అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిలబడతాడో చేసే ప్రయత్నం చేస్తా. ఫిలిస్తీన్లు జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టారు. దావీదేమో ఊరు బయట ఉన్నాడు. ఆల్రెడీ ఆ ఊరిలో నుంచి బయటకు వచ్చాడు. ఇశ్రాయేలు రాజ్యం ఇప్పుడు ఎవరి హస్తాల్లో ఉందంటే ఫిలిస్తీన్ల చేతిలో ఉంది. ఇక ఫిలిస్తీన్లు ఖచ్చితంగా గమనించాలి, ఇంకా కొద్ది రోజుల్లో దావీదును చంపేసి మొత్తం ఆ పట్టణాన్ని అంతా కూడా హస్తగతం చేసుకుందాం అన్నటువంటి సమయంలో చాలా యుద్ధం చేస్తాడు. ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తాడంటే దావీదు చేతికి తిమ్మిరెక్కిపోయిందంట. చెయ్యి అంతా కూడా తిమ్మిరెక్కిపోయి ఆ కత్తి ఏదైతే ఉందో చేతికి అంటుకుపోయిందంట. ఆ కత్తి చేతికి అంటుకుపోయి అనేక వందల మందిని, వేల మందిని చంపుకుంటూ పోతున్నాడు దావీదు. చాలా అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఆయన ఒక చోట దాక్కున్నాడు. దుర్గం అంటాం దాన్ని ఏమంటామండి, దుర్గం అనే ప్రాంతంలో దాక్కుని అంటాడు కదా. ఇలాగా యుద్ధం ముగిసింది, సాయంకాలం అది అయిపోతే యుద్ధాలు ముగుస్తాయి. ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారో, ఎంతమంది చనిపోయారో వాళ్ళందరూ కూడా లెక్కలు చూసుకొని మళ్ళీ రేపొద్దున యుద్ధానికి సిద్ధమవుతారనమాట. ఆ సాయంకాల సమయంలో దావీదు వాళ్ళందరి మధ్యలో కూర్చొని ఒక ఆలోచన చెప్పాడు. ఆలోచన ఏంటంటే, ఆ యొక్క బెత్లెహేము గవిని దగ్గర ఉన్న నీళ్లు తాగితే ఎంత బాగుంటుంది అన్నాడు. ఏమన్నాడండి? ఆ బెత్లెహేము యొక్క గవిని దగ్గర ఉన్న నీళ్లు తాగితే ఎంత బాగుంటుంది అన్నాడు. వాస్తవానికి ఆ లోపలికి వెళ్ళి నీళ్లు తేవాలంటే, త్రాగాలంటే చాలా కష్టం. చుట్టూ ఎవరున్నారంటే ఫిలిస్తీన్లు ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బార్డర్ దాటి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి బయటికి రావడం అనమాట. ఇలాగ దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే దావీదుకి ఆ పట్టణం మీద ఉన్నటువంటి మమకారం, ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానం కనుక ఆ నీళ్లు తాగితే బాగుండని చెప్పి అన్నప్పుడు చాలామంది మాట విన్నారు. అందులో 3 అధికారులు ఉన్నారు. దావీదు దగ్గర నమ్మకస్తులు అనమాట. దావీదు దగ్గర నమ్మకంగా పనిచేసేవాళ్ళు. సహజంగా దావీదు గురించి చెప్తున్నప్పుడు ఒకలాంటి ఉద్వేగం. ఎందుకు ఉద్వేగం అంటే, దావీదు ఒక వ్యక్తిని నమ్మాడంటే ఆ నమ్మిన వ్యక్తి కోసం తను చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాడనమాట. దావీదు అంత గొప్పోడు, అంత కృతజ్ఞత కలిగినోడు. దావీదు ఒంటరిగా ఆ రాజ్యాన్ని విధులుపెట్టి వెళ్తున్నప్పుడు సహజంగా చాలామంది వెంబడించారు, కానీ అందులో 300 మంది దావీదు కోసం సిద్ధపాటు కలిగి అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, మేము అక్కడికి వస్తాం. నువ్వు ఒకవేళ చావు కనుక ఎదురైతే కనుక దానికంటే ముందు మేము చనిపోతామని చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. అటువంటి నమ్మకస్తుల్ని దావీదు పోగేసుకున్నాడు. తన జీవిత కాలంలో నమ్మకం గలవారిని దావీదు పోగేసుకున్నాడు. ఈ 3 విన్నారండి. నీళ్లు కావాలంటే ఈ 3 కూడా విన్నారు. విని ఒకరితో ఒకరు సైగ చేసుకున్నారు. ఎలా సైగ చేసుకున్నారంటే, మనం వెళ్దాం కాబట్టి దావీదుకి ఏం కావాలి, ఇప్పుడు నీళ్లు కావాలి. ఎందుచేతనంటే ఇది కొంచెం విచిత్రమైన కోరిక. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాదు. ఇప్పుడు నాకు మామిడి పండు తినాలని అన్నాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? కాని టైంలో అడిగాడు కాబట్టి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కూడా సాధ్యపడదని చెప్పి మీకు అనిపిస్తుంది. ఇప్పుడు దావీదు దేశం బయట ఉన్నాడో, దేశం లోపలికి వెళ్ళి నీళ్లు తెమ్మంటున్నారు. చుట్టూనేమో సైనికులు ఉన్నారు. వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు, దొరికితే చంపేస్తారనమాట. ఈ 3 మాత్రం ఏం చేశారంటే, ఆ యొక్క ఊరి లోపలికి బయలుదేరారండి. కావలి వారు నిద్రపోతున్న సమయంలో ఆ లోపలికి బయలుదేరి పట్టుకొచ్చి నీళ్ళు ఇచ్చారండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నితంగా. వాళ్ళు అనుకున్నారు, ఒకవేళ నీళ్లు తెచ్చే క్రమంలో నేను చనిపోయినా నువ్వు తీసుకెళ్ళు, ఒకవేళ నువ్వు రెండో వాడు చనిపోతే కనుక నువ్వు తీసుకెళ్ళు. ఎందుకు చేతనంటే వీళ్ళు చనిపోవటానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు సిద్ధపడ్డారంటే, దావీదు ఒకప్పుడు యోనాతానుతో మాట్లాడినప్పుడు వీళ్ళ పక్కనే ఉన్నారు. యోనాతానుతో ఏం మాట్లాడతారంటే, ఇదిగో యోనాతాను ఎవరంటే దావీదు యొక్క బావమరిది. ఒక రకంగా చెప్పాలంటే బావమరిది కంటే మించినోడు స్నేహితుడు అనమాట. యోనాతానుతో దావీదు అంటాడు, యుద్ధాలు జరుగుతున్నాయి, చాలామంది శత్రువులు నాకు ఉన్నారు, ఒకవేళ దావీదునైనా నన్ను కనుక చంపేస్తే నా భార్య, పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే నీదే. తన స్నేహితుడితో చెప్పాడు. ఇప్పుడు యోనాతాను కూడా అదే చెప్పాడు, ఇదిగో ఒకవేళ నేను గనక నీకు ముందు చచ్చిపోతే యోనాతానునైనా నా కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే నీదే అని చెప్పాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి నిబంధన ఇది. ఈ నిబంధన వీళ్ళు అన్నారు కనుక, ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించాలి, దావీదు ఎంత మంచోడో వీళ్ళకి తెలుసు కనుక దావీదు కోసం చనిపోవడం కూడా వీళ్ళు సిద్ధపడి ఆ నీళ్లు అక్కడి నుంచి తీసుకొచ్చి దావీదు చేతికి ఇస్తే, దావీదు ఆ నీళ్లు చూసి కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగి ఏమంటున్నాడు చూద్దాం. ఇక్కడ ఆ నీళ్లు, ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దాన్ని చేదుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకొచ్చిరి. అయితే అతడు నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణముకు తెగించిపోయి తెచ్చిన చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యము చేసిరి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నితందాం. నాయకుడైన దావీదు ఒక్క మాట చెప్తే ఆ మాట కోసం ఈ 3 కూడా ప్రాణాలు తెగించడానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఒక వ్యక్తి కోసం ప్రాణాలు తెగించడానికి ఇష్టపడ్డారని మీరు ఆలోచన చేస్తే, దావీదు ఒక వ్యక్తిని నమ్మాడు అంటే ఆ వ్యక్తి కోసం ఎంతకైనా తెగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అప్పుడెప్పుడో యోనాతానుతో చెప్పిన మాట గుర్తొచ్చి ఒకరోజు దావీదు భోజనం దగ్గర భోజనం చేస్తాడు. భోజనం చేస్తున్న సమయంలో ఒక ఒక దాసుడిని పిలిచి అంటాడు, నేను యోనాతానికి మాట ఇచ్చాను ఒకప్పుడు, యోనాతాను ఎలాగూ లేడు, యోనాతాను కుమారులు ఎవరైనా ఉన్నారంటే ఆ దాసుడు చెప్తాడు ఒక మాట ఏంటంటే, లోబేదేర్ అనే ఊరిలో మాకీరు ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటంటే మెఫీబోషెతు. ఏంటండి? మెఫీబోషెతు. అతనికి 2 కాళ్ళు లేవు, ఒక అనామకుడిగా బ్రతుకుతున్నాడు, కాబట్టి చాలా దూరంగా ఉన్నాడని చెప్తే దావీదు భోజన బల్ల దగ్గర ఉండి ఒక ఆజ్ఞ ఇస్తాడు, నేను భోజనం అయిపోయే లోపల వాడు నా కళ్ళ ముందు ఉండాలంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడికి వెళ్ళి షేబా అనే వ్యక్తి ఆ రథాలని వాటిని ఆపు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ యొక్క ఎవరిని తీసుకొస్తారంటే మెఫీబోషెత్ని తీసుకొచ్చి దావీదు బల్ల దగ్గర నిలబడితే ఈ యొక్క మెఫీబోషెత్ అంటాడు, చచ్చిన కుక్క వంటి నాకు ఇంత గొప్ప స్థానం ఏంటంటాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని సున్నతిన్న. దావీదు మెఫీబోషెత్ ఒక మాట చెప్పాడు, మీ నాన్నకు నేను మాట ఇచ్చాను, మీ నాన్న ఎలాగూ లేడు, సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఆ మాట నాకు గుర్తొచ్చింది, సౌలు మీ తాతగారి యొక్క ఆస్తి అంతా కూడా నీకు అప్పగిస్తా, మీ తాతగారు పొలాలన్నీ కూడా నీకు అప్పగిస్తా, నేను బ్రతుకున్నంతకాలం నా భోజనపు బల్ల దగ్గర భోంచేయాలంటాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని సున్నితాను. ఎంత కృతజ్ఞత కలిగినాడో మీరు ఆలోచన చేయండి. ఈ సంవత్సర కాలంలో మనకు అనేక మంది సహాయం చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. అందుకే దశలోనికే సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు ప్రతి విషయం నందును దేవునికి ఏం చేయండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ముగ్గురు తెచ్చిన నీళ్లు చూసి దావీదు కళ్ళల్లోంచి నీళ్లు తిరిగి ఆ నీళ్లను వారబోసి అంటున్నాడు, మీ ప్రాణాలకు తెగించి ఈ నీళ్లు మీరు తెచ్చారు, ఆ నీళ్లు నేను త్రాగనయ్యా అన్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని సున్నితంగా. ఎంత నమ్మకమైన వాళ్ళు చూడండి. దావీదుకి ఒక అక్క ఉంది, ఆమె పేరేంటంటే సెరుయా. ఏం పేరండి ఆమె పేరు? సెరుయాకి 3 పిల్లలు. మొదటోడేమో యావాబు, అబీషై, అషాహేలు. ఏం పేర్లండి? యావాబు, అబీషై, అషాహేలు. సెరుయా యొక్క 3 పిల్లలు. ఈ 3 పిల్లల్ని పిలిచి అంటదే, దావీదు దేవుని చేత అభిషేకం పొందినోడు, దావీదు మా తమ్ముడు కనుక దావీదుకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అవసరమైతే మీరు చచ్చిపోయినా సరే మా తమ్ముడిని కాపాడండి అని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగా. తన కడుపున పుట్టిన బిడ్డల్ని దేవుని యొక్క సేవకుడి యొక్క భద్రత కొరకు ఇచ్చేసిందండి. అందులో వీళ్ళొకళ్ళు. కాబట్టి వీళ్ళు ఎంత గొప్పలో చూద్దామండి. 17 వచ్చును. సెరుయా కుమారుడును యావాబు సహోదరుడైన అభిషై తన అనుచరులో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధంలో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను వాడించెను. అతడు ఆ 3 పేరు పొందినవాడు. వెళ్ళి 3 మామూలు వాళ్ళు కదండి, వెళ్ళినటువంటి 3 సామాన్యులు కదండి. ఒక్కడంట ఎంతమంది చంపాడంట? 300 మంది చంపాడంట. ఆలోచన చేయండి. మహా అయితే బలంగా ఉంటే ఒకరిని కొట్టగలము, 2 కొట్టగలము. కానీ దావీదు దగ్గర ఎలాంటోలో తెలుసా? అసలు ఒక్కసారి కనుక యుద్ధంలో అడుగు పెడితే కనుక ఆ యుద్ధం ఎంత గొప్పదైనా సరే దాంట్లో విజయం రావాల్సిందే. కారణం ఏంటంటే దావీదు అంత బలమైనడు, దావీదు ప్రక్కన ఉన్నటువంటి అధికారులు కూడా అంత బలమైనడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దావీదు ఎంత కృతజ్ఞత కలిగినాడో మీరు ఆలోచన చేయండి. ప్రాణాలకు తెగించి నీళ్లు తెస్తేనే తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. ఒకవేళ యేసుక్రీస్తు పుట్టిన కాలంలో కనుక దావీదు పుట్టుండుంటే కనుక ఖచ్చితంగా ఇంకేం చేస్తాడో మీరు ఆలోచన చేయండి. ఎందుచేతనంటే కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలి. ఎందుచేతనంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం ఎలాగున్నా సరే కొంతమంది మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. అందులో తల్లిదండ్రులు ఉంటారు, అందులో మన స్నేహితులు ఉంటారు, మన మేలు కోరే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చూపించాల్సిన వ్యక్తులమై ఉన్నాం. ఎందుచేతనంటే దేవుడు మనల్ నుంచి ఆశించేది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కృతజ్ఞతా భావం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయంలో మీరు గమనించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 వచనంలో అపోస్తలుడు పౌలు ఒక సంఘం గురించి మాట్లాడుతూ ఎంత అద్భుతమైనటువంటి మాటలు పలికాడో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నితంగా. పౌలు అంటున్నటువంటి మాట, నేను సంపన్న స్థితి ఎరుగుదును, దీన స్థితి ఎరుగుదును, కడుపు నిండిన వాడిగా ఉన్నాను, ఆకలి కొనిన వాడిగా ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి జీవితంలో చాలా మారిపోతూ ఉన్నాయి. బళ్ళు వాళ్ళు బళ్ళైన గొప్ప గొప్ప వాళ్ళు ఊర్లో మా చిన్నప్పుడు పేరొందిన వాళ్ళు ఇప్పుడు గ్రామంలో కనబట్టలేదు. వాళ్ళు ఎందుకు పనికిరానిస్తున్నటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఈ రోజున గ్రామంలో అభివృద్ధి చెందారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు మానవ జీవన ప్రమాణంలో ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అందుకే ఈ యొక్క పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో కృతజ్ఞత కలిగి ఉంటూ నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక అంటూ అంటున్నాడు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును కూడా చేయగలను. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా నా చెయ్యి విడకుండా, నేను ఏ
కష్టంలో ఉన్న నన్ను విడిచిపెట్టకోకుండా భద్రపరిచి సంరక్షించే దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పి ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు. చూడండి, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. 14 వచనం, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధించనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరే సంఘపు వారును నాతో పాలివారి కాదని మీకు తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. 30 ఏళ్ల ఈ సేవా పరిచర్య జీవితంలో, మనకున్నటువంటి సంఘ జీవితంలో అనేక కుటుంబాలు ఈ సేవను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మన బిడ్డలున్నా ఖచ్చితంగా ఒక కార్యక్రమం చేస్తున్నా, లేకపోతే ఒక పని చేస్తున్నా, ఖచ్చితంగా వారి యొక్క సహకారం ఈ యొక్క సంఘానికి అందుతుంది. అందుకే పౌలు అంటున్నాడు కదా సంఘానికి రాస్తూ, ఇచ్చుకునే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీలాంటి వారు మరొక సంఘం వారు లేరన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ నిలబడ్డ నేను కూడా ఒక మాట ధైర్యంగా చెప్పగలను. ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా మన జేవిఏ ప్రార్థనా మందిర సభ్యులు అన్నింట్లో కూడా ముందున్నారు. ఒకసారి చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నిధిని. 26వ తారీఖున మన క్రిస్మస్ జరిగింది మన విలసవెల్లి గ్రామంలో. ఇంచుమించుగా 9:30-10 సమయానికి వెళ్ళినప్పుడు కిరాణా సామాన్లు ఉన్నాయి తప్ప అక్కడ కనీసం వంట చేయడానికి కూడా నీళ్ళు లేవు. మన యవనస్తులు ఇంచుమించుగా ఒక 7-8 వెళ్ళారు. ముందుగా వెళ్ళేసరికి గమనించాలి, ఒక 2-3 గంటల్లో 3 టిన్నులు నీళ్ళు తెచ్చారండి. 3 టిన్నులు అంటే 600 లీటర్ల నీళ్లు. అర్థమవుతుందండి. బండి మీద వెళ్ళి ఒక 4-5 టిన్నులు తెచ్చి నీళ్ళు తెచ్చారండి. అక్కడ 1 గంట అయ్యేసరికి పనులు ప్రారంభించేసాం. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇవాళ ఆదివారం వెళ్ళాం కదా, ఇంచుమించుగా వంటలు మాకు 3 గంటల నుంచి మొదలెట్టి సాయంత్రం 7-7:30 దాకా పొగొత్తనే ఉండేది. 1 గంటకు వచ్చారండి. 4:30కి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు బ్యాచ్ అంతా కూడా మొత్తం సైనికుల్లా ఉన్నారని చెప్పారండి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కొక్కరు ఒక్కో పని కేటాయించుకుని అద్భుతంగా ఎవరి పని ఎవరు ఎలా చేయాలో అన్నీ కూడా వాళ్ళే సెట్ చేసుకుని అవన్నీ చేస్తున్నప్పుడు నిజంగా ఆనందం అవుతుంది. ఎందుకు చేస్తానంటే ఇదంతా కూడా ఎలాగా జరుగుతుందని మీరు ఆలోచన చేస్తే ఇదంతా కూడా దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్తే, ఒక పిలుపునిస్తే అక్కడికి వచ్చి అద్భుతంగా పని చేయటమే కానీ, అక్కడ సాయంత్రం వరకు చక్కబెట్టే విషయంలోనే కానీ యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మన ప్రెసిడెంట్ సెక్రటరీ గారు కానివ్వండి, అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు మన సంఘం గుర్తొచ్చింది. ఫిలిప్పీ సంఘానికి అలనాడు సౌలు ఏ విధంగా అయితే మెచ్చుకుంటూ వాళ్ళ గురించి పత్రిక రాశాడో, ఈ మాటలు చదువుతున్నప్పుడు కూడా మన సంఘం గుర్తొచ్చింది. ఈవేళ మనకి ముంగండలో పరిచర్య కానీ, పోతాయలంకలో పరిచర్య కానీ, విలసవెల్లినటువంటి పరిచర్య కానీ, ఇదంతటికీ కూడా తల్లి సంఘం ఏంటంటే జేవిఏ ప్రార్థనా మందిరం అని. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నత. మీ కష్టార్జితంలో నుండి, మీరు చేస్తున్న పనుల్లో నుండి, మీ వ్యాపారాల్లో నుండి, మీ ఉద్యోగాల్లో నుండి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సహోదరులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ పరిచర్యను దశమ భాగాలు ఇచ్చి, ప్రోత్సాహకరమైనటువంటి కానుకలు ఇచ్చి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అందుకే ధైర్యంగా సువార్త చేయగలుగుతున్నామంటే కారణం ఏంటంటే మీరు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం. చెప్పలు కూడా దేవుని నామాన్ని సున్నతిందా. 28వ తారీఖు డిసెంబర్ నెల ఈ రోజున నిలబడి మాటలు చెప్పగలుగుతున్నానంటే ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి సంఘ క్షేమాభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలిగామంటే మీలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నాడు కదా, ఇచ్చు విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ మీరు తప్ప మరే సంఘం వారు కూడా నాలుతో పాలిబాగువారు కాలేదు. 16 వచనం చూడండి. అనగా దెస్సలోనికైలో కూడా మీరు మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయం చేసేది. నేను వీటిని అపేక్షించి ఎలాగూ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుతున్నాను. నేను తీసుకొని నాకు ఏమీ ఇవ్వలేదని చెప్పి మౌనంగా ఉండటం కాదు, కానీ నేను తీసుకున్నవేంటో, నాకు ఇచ్చినవేంటో అన్నీ కూడా మీతో చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మీకు విస్తారమైనటువంటి ఫలం రావాలి. మీరు ఇచ్చిన దానికంటే దీవించబడాలి. మీరు ఇచ్చినటువంటి సమృద్ధి కంటే అధికమైనటువంటి సమృద్ధిలోకి వెళ్ళాలి. కనుక వీటిని ఆపేక్షించి చెప్పట్లేదు, కానీ మీరు ఇంకా బాగుండాలని చెప్తున్నాడు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్తున్నాడు చూడండి ఇంకా మంచి విషయాలు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఒక సేవకుడు సంఘాన్ని బట్టి చెప్పాల్సినటువంటి మాట ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని బట్టి పౌలు అంటున్నాడు కదా, మీరుండడం బట్టి నాకు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. నేను ఆనందంగా సంతోషంగా సేవ చేయగలుగుతానంటే మీరు అందిస్తున్నటువంటి సహకారం. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులను ఎఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరే చేస్తున్న సహకారం ఏదైతే ఉందో అది దేవునికంట ప్రీతికరమైన సువాసనగా కనబడుతుందంట, ఇష్టమైనటువంటి సువాసనగా కనబడుతుందంట. ఎంత కృతజ్ఞతా భావం కలిగినోడే పౌలు తను పొందినటువంటి విషయాల్ని మర్చిపోకుండా, విడిచిపెట్టుకోకుండా అతను చెప్తున్నాడు, మీరు పంపిన వాటి వల్ల నేను సమృద్ధిలో ఉన్నాను, మీరు చేసిన సహకారం వల్ల నేను ఏమీ కూడా తక్కువ లేకుండా ఉన్నానని చెప్పి ఒక సేవకుడు చెప్పగలగాల సంఘాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో ఏళ్ల నుండి ఈ రకంగా మీరు ఈ రీతిగా సేవకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఈ 28వ తారీఖుని ఈ మాటలు చెప్పడం గల కారణం ఏంటంటే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాం కనుక ఆ కృతజ్ఞత ఎంత అద్భుతంగా మనం దేవునికి సన్నిధిలో మనం చెప్పగలమో ఆ రీతిగా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుచేతనంటే 2025 ప్రారంభంలో కొంతమంది ఉన్నారు,
కానీ డిసెంబర్ చివరికల్లా కొంతమంది ఏమైపోయారు, కనుమరుగైపోయారు. కానీ మనం సజీవులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రణాళికలో మనల్ని ఉంచుకున్నాడు. మనం ఊహించు వాటికంటే, మనం అడుగు వాటికంటే దేవుడు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు, మనం పని చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినటువంటి దేవునికి సంఘంలో మనం మనస్ఫూర్తిగా చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోదు. పెద్దగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఏమైనా ఇస్తేనే చెల్లించాలా అని మీరు నన్ను అడిగితే ఒకటి చాలు. అదేంటంటే ప్రాణంతో ఉన్నాం, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ బ్రతుకుంది, ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నాం, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అందుకే సొలొమోను ఒక మాట అంటాడు, చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా అంటాడు. ఏమంటాడండి? చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా. కుక్క లాంటి జీవితం, పనికి మాలినటువంటి జీవితం, ఎందుకు పనికిరానటువంటి జీవితం, అయితే అది జాగ్రత్తగా గమనించాలి. దాంట్లో ప్రాణం ఉంది. సింహం గొప్పదే కావచ్చు, చాలా డబ్బే ఉండొచ్చు, దానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ ఈ రోజున ప్రాణాలతది లేదు. కానీ మనకి దేవుడు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంకా దేవుడు మనం స్వస్థపరుస్తున్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను దేవుడు తీసివేస్తున్నాడు. ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఆ దేవునికి మనం నిండు మనసుతో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంటే ఇష్టం. కాబట్టి మీరు ఈ సమయంలో, ఈ క్షణంలో దేవునికి ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక. ముంగట జరబడే కార్యక్రమంలో కూడా ప్రభా గొప్ప కార్యం చేయండి, అనేకులకు నీ వెలుగు చూపించాలి. ఈరోజు పాలకొల నుంచి వస్తున్న దైవజనులు చక్కటి వర్తమానం అందిస్తుండగా మీరే సహాయం చేసి మీరే మహింపొందులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా ముంగండ ఆ చర్చి ఓపెనింగ్ రోజు కూడా ప్రభా అదండి దేవా ఓపెనింగ్ చేసినటువంటి చేసి 25 సంవత్సరాలు అవుతుంది ప్రభా మందిరం. దాన్ని దీవించి ఆస్వాదించారు. మీరే బలపరుస్తున్న స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదే రోజు తండ్రి సరేళ్ళ ప్రసన్న వివాహం రోజు కూడా మ్యారేజ్ ప్రభా ఆ దంపతులను దీవించండి, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. దేవాని కృపలో ప్రభా వారు ఇంకనూ అనేక సంవత్సరాలు ఆరోగ్యంతో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. నిన్న ప్రభా నిన్న రమణ తన భార్య దివ్య ప్రభ పెళ్లి రోజు కదా, వారిని కూడా ప్రార్థన చేస్తాం, వారిని కూడా దీవించి ఆస్వాదించండి. అలాగే ఈ వారిలో ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో వారందరినీ దీవించి ఆస్వాదించండి. జరగబోయే క్రిస్మస్ నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమాల్లో తోడు నడిపించండి. ఏ విధమైన గలిబిలి శోధన ఇరుకు ఇబ్బంది లేకుండా దేవుని కార్యం చేయడం మీరు చూపించి వారు తీసుకొచ్చిన కానుకలు, పిడికెళ్ళు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు సమస్తాన్ని మీ చేతులు పెడుతుండగా వాటిని 30 60 100 మీరు దీవించి ఆస్వాదించి మీ సహాయం చేసి మీరే మహిమ పొందుతారని ఇంతవరకు నీ సన్నిధిలో కూడా ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు దీవించి ఆస్వాదించి ఈరోజు దాన్ని జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన మీ హస్తం తోడు నడిపించి ఆస్వాదించి బిడ్డలందరూ క్షేమకరంగా తీసుకొచ్చి దాంట్లో పాలు పంచుకుని మీరే మహిమ పొంది ఆస్వాదిస్తారని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఇష్టపడదామండి, అందరూ ఇష్టపడదాం. నాతో చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని వారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రిని యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చెరి పరిశుద్ధులకును సర్వ పరిశుద్ధులకును ఈ సంవత్సరం అంతా కాశకమైనటువంటి మీ యొక్క కృపాహస్తాలకి ఈరోజు జరిగే క్రిస్మస్ కార్యక్రమానికి, ఈ వారంలో జరిగేటువంటి నైనా నైనా 31st నైట్, అలాగే తండ్రి న్యూ ఇయర్ క్రిస్మస్ కార్యక్రమానికి జరగబోయే ప్రతి కార్యక్రమానికి తోడిపించి ఆశించి కాసి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందండి. దేవుడి ముందు దీవించిన గాక. స్తోత్రం.